సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మిట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వద్ద రైతు మేళ ప్రారంభించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రెడ్డి గారికి, మన దుబ్బాక శాసనసభ్యులు మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, మన ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మన రైతు కమిషన్ చైర్మన్ పెద్దలు కోదండ్ రెడ్డి గారికి, కమిషన్ సభ్యులకు, మా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆయిల్ ఫెడ్ డైరెక్టర్ ఎండి గారు, వేదిక మీద ఉన్న అధికారులు, రైతు సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ రావడానికి వారే నాకు స్ఫూర్తి అని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. 2018వ సంవత్సరంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి వారి ఆహ్వానం మేరకు నేను ఖమ్మం జిల్లాకు వెళ్ళాను. ఆ సాయంత్రం కూడా అక్కడే ఉండాల్సి వస్తే వారి తోట ఆయిల్ పామ్ తోటలోనే రాత్రి అక్కడే పడుకున్నాను. పొద్దున్నే 6 గంటలకు లేచి వారితో పాటు తోటంతా తిరిగాం. తిరిగి అన్ని విషయాలు చూస్తే చాలా సంతోషం అనిపించింది. అసలు రైతులు ఇంత ఆదాయం కలిగిన పంట మా ప్రాంతంలో ఎందుకు పండడం లేదు సిద్దిపేటలో అని చెప్పి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఊరంతా తిరిగితే మంచి బంగ్లాలు, ఇంటి ముందు కారు, మంచి గేటెడ్ కమ్యూనిటీ లాగా ఊర్లో ఒక పల్లెటూరులో అద్భుతమైనటువంటి భవనాలు చూసిన తర్వాత అరే మా రైతాంగానికి ఇలాంటి పంట ఎందుకు రావద్దు, మా ప్రాంతంలో మా రైతుల బతుకులు ఎందుకు మారద్దు అని నాకు అక్కడ స్ఫూర్తి కలిగింది. సో ఆ 2018లో నేను హైదరాబాద్కి వచ్చి అప్పుడున్నటువంటి హార్టికల్చర్ కమిషనర్తో మాట్లాడి ఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ అనేటువంటి ఆర్గనైజేషన్కు సిద్దిపేట ప్రాంతము, మెదక్, సంగారెడ్డి ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ పెట్టడానికి మీ శాస్త్రవేత్తలు పంపండి, మా ఏరియా సూట్ అవుద్దా కాదా అని చెప్పి లెటర్ రాయించాం. 2018లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సైంటిస్టులు ఈ ప్రాంతానికి వచ్చి తిరిగి ఇక్కడ ఆయిల్ పామ్ పెడితే పంట బండదు, రాదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఏంటి ఎందుకు అంటే గాలిలో తేమ శాతం లేదు. గాలిలో తేమ ఉంటేనే ఆయిల్ పామ్ పండుతుంది. సత్తుపల్లి, ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా సముద్రానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది కనుక అక్కడ గాలిలో తేమ శాతం ఉండి అద్భుతమైన పంట పండుతుంది, ఈ ప్రాంతంలో అవకాశం లేదు అన్నారు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, పైన గౌరవెల్లి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయి చెరువులు నింపుకున్న తర్వాత ఇక్కడ కూడా గాలిలో తేమ శాతం పెరిగింది. అప్పుడు మళ్ళీ 2021లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సైంటిస్టులను పిలిస్తే మీ ప్రాంతంలో ఇప్పుడు గాలిలో తేమ శాతం పెరిగింది, వాగుల్లో చెక్ డ్యాములు కట్టారు, చెరువులు నింపారు, పెద్ద పెద్ద రిజర్వాయర్లు వచ్చినాయి, ఇప్పుడు ఆయిల్ పామ్కు సిద్దిపేట ప్రాంతం సూటబుల్ అని చెప్పి ఆ రోజు వాళ్ళు చెప్పారు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి 2021 జనవరిలో జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ సిద్దిపేట ప్రాంతాన్ని ఆయిల్ పామ్, ఈ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్కు అలాట్ చేస్తూ కేబినెట్లో నిర్ణయం 2021 మార్చిలో జీవో ఇవ్వడం జరిగింది. 2021 మార్చిలో ఆయిల్ ఫెడ్కు ఈ ప్రాంతాన్ని కేటాయిస్తూ జీవో ఇచ్చారు. మరి మొక్కలు పెట్టాలి కదా, ఫ్యాక్టరీ వచ్చినా మాలు సరుకు ఉండాలి, గెలలు ఉండాలి. అంటే గెల రావడానికి 3 ఏళ్ళు పడుతుంది. మరి ఆయిల్ పామ్ తోటలు ఉంటే ఫ్యాక్టరీ వస్తుంది తప్ప తోటలు లేకుండా ఫ్యాక్టరీ రాదు. ఈ ప్రాంతంలో నర్సరీ లేదు. అప్పుడు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడి అక్కడ అశ్వరావుపేట, సత్తుపల్లి నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి 2021 జూన్ 5వ తారీఖు ఇదే నంగునూరు మండలం రామచంద్రాపూర్ గ్రామంలో కమలాదేవి అనే రైతు పొలంలో వెళ్ళి మొదటి మొక్క నేను నాటాను. రెండవ మొక్క ఆ పక్కనే రామచంద్రాపురం గ్రామంలో ఎల్లారెడ్డి అనే రైతు గారి పొలంలో రెండవ మొక్క నాటాను. అలా రైతులతో రెగ్యులర్గా కాన్ఫరెన్స్ కాల్ పెట్టి, మీటింగులు పెట్టి, ప్రోత్సహించి 12,000 ఎకరాలు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో మొక్కలు నాటాం. అదే క్రమంలో మరి ఫ్యాక్టరీ కట్టడానికి ఆ రోజు 300 కోట్ల రూపాయలతోని ఆనాటి కేబినెట్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నది. 300 కోట్లతో ఇక్కడ అధునాతన టెక్నాలజీ, మలేషియన్ టెక్నాలజీతో కట్టాలని.
ఇక్కడే విద్యుత్ ఉత్పత్తి జరగాలని, ప్రతి పొల్యూషన్ ఫ్రీ జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో ఈ ప్లాంట్ కట్టాలని, అదేవిధంగా రిఫైనరీ కూడా కట్టాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజుల్లోనే ఆనాటి వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసినాం, టెండర్లు పిలిచాం. టీజీఐఐసి ద్వారా 2022 సంవత్సరంలో ఈ భూమిని కూడా కేటాయించి ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ రావడానికి కృషి చేశాం.